ఇప్పుడు మనం బ్లూటూత్ ఓబీడీ టూల్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ బ్లూటూత్ ఓబీడీ టూల్ వల్ల మనం ఆటోకి కనెక్ట్ చేసి మన ఎర్రర్ కోడ్స్ ఏమైనా సెన్సార్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మనం ఐడెంటిఫై చేయవచ్చు. ముందుగా ఓబీడీ కనెక్టర్ని మనం డిస్కనెక్ట్ చేసి ఫస్ట్ బయటికి తీసి ఓబీడీ టూల్ ఏదైతే బ్లూటూత్ టూల్ ఉందో దాంతో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి కీ ఆన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ లైట్ వెలుగుతుంది ఓబీడీ టూల్లో. సో కనెక్ట్ చేసిన తర్వాత మనం మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఓబీడీ 2 అని మనకు ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. దాంట్లో 1234 అనే ఒక పాస్వర్డ్ టైప్ చేస్తే మన టూల్ అనేది మన మొబైల్తో కనెక్ట్ అయిపోతుంది. ఓబీడీ టూల్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్తో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత కార్సిస్ అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు కింద ఇక్కడ యూఎస్బీ టైప్లో పెన్ డ్రైవ్ టైప్లో ఒకటి సింబల్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఓబీడీ 2 కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ టూల్ అనేది ఆండ్రాయిడ్ కార్సిస్ యాప్తో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన వెంటనే పైన మీరు బ్యాటరీ సింబల్ చూడొచ్చు. బ్యాటరీ 12.1 వోల్ట్స్ చూపిస్తుంది, అంటే మీకు కనెక్ట్ అయినట్టు. ఇక్కడ కనెక్ట్ అయితే మనకి ఫిజికల్గా మీకు ఇక్కడ లైట్ కనబడుతుంది కదా, ఈ లైట్ అనేది ఇండికేట్ అవుతుంది ఇలా గ్రీన్ కలర్లో. తర్వాత ఇప్పుడు రీడ్ కోడ్స్ చూద్దాము. రీడ్ కోడ్స్ అంటే మనకి ఏమైనా ఎర్రర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ కనబడుతుంది, ఏమి ఎర్రర్ లేకపోతే ఇక్కడ ఏమీ కనబడదు. సో నో కోడ్ అని ఉంది, అంటే నో కోడ్, ఏ కోడ్ లేదు ఇక్కడ, అంటే ప్రాబ్లం ఏమీ లేదు బండిలో. సో బ్యాక్కి వెళ్ళి లైవ్ డేటాలోకి వెళ్దాం ఒకసారి. ఎరేజ్ డేటాలో బ్యాక్ వెళ్తే ఎరేజ్ డేటాలో ఏం ప్రాబ్లం ఉండదు. లైవ్ డేటాలోకి వెళ్ళిన తర్వాత పైన ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని సెలెక్ట్ చేసుకొని దీనికంటే ముందు మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఓకే బ్యాక్కి వెళ్ళి మన ఏదైతే ఇది ఉందో మెట్రిక్స్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్లోకి పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి కిలో పాస్కల్ ప్రెజర్ మన హీట్ వచ్చేసి డిగ్రీ సెంటీగ్రేడ్లో చూపిస్తుంది. సరే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఓకే అని టైప్ చేస్తే పైన ప్లే బటన్ ఉంది. ఆ ప్లే బటన్ నొక్కగానే మనకి లైవ్ డేటా అనేది వస్తుంది. లైవ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆటోలో ఆ డేటా అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ ఎంత వేడిగా ఉంది, ఇంజన్ ఎంతవరకు ఎప్పటి వరకు రన్ అయింది, ఇంజన్ ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ ఎంత వేడిగా ఉంది, 53 డిగ్రీల సెంటీగ్రేడ్ కింద నుండి రెండోది. అలాగా మనం ఇలా చూడొచ్చు అనమాట. ఇండియా ఓబీడీ 1 అనేది ఈ డిజైన్ డీజిల్ బండ్లో ఉన్నది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజన్ ఆర్పిఎం 0 ఆర్పిఎంలో ఉంది. పైనుంచి మూడోది ఇంజన్ ఆర్పిఎం 0 ఆర్పిఎంలో ఉంది, అంటే బండి మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి మన ఆర్పిఎం అనేది 0లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బండిని స్టార్ట్ చేద్దాం ఒకసారి. బండి స్టార్ట్ చేస్తే ఏమైంది, ఆర్పిఎం అనేది ఎలా కనబడుతుంది, 1200 1300 ఆర్పిఎం కనబడుతుంది. ఓకే, ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్ అనేది మారింది. సో ఆర్పిఎం అనేది మారింది. ఇంటేక్ మ్యానిఫోల్డ్ అబ్జల్యూట్ ప్రెషర్ ఎంత ఉందో అది మారుతుంది. ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ పెరుగుతూ ఉంటుంది మెల్లగా. ఎగ్జాస్ట్ గ్యాస్ బయటకు వచ్చే పొగ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం యాక్సిలరేషన్ ఇస్తుంటే పైన ఉన్న ఆర్పిఎం ఇంజన్ ఆర్పిఎం ఎంత ఉంది, మనం ఎంత ఐడ్లింగ్ ఆర్పిఎంలో చూపిస్తున్నామో అది మొత్తం చూడొచ్చు మనం లైవ్లో. ఇలా చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఆర్పిఎం అనేది ఇంకా రేజ్ ఇస్తున్న కొద్దీ 3000 ఆర్పిఎంకి వెళ్తుంది ఫుల్ రేజు. మళ్ళీ మీడియంలోకి రాగానే 2500 2200 1500 బేసిక్ ఐడ్లింగ్. సో ఇలా అనేది మనం లైవ్ డేటా అనేది చెక్ చేసుకోవాలి. సో ఫుల్ రేజ్ ఇచ్చినప్పుడు బ్యాటరీ వోల్టేజ్ 14.3 అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏమైనా కంప్లైంట్ ఏమైనా వస్తే దాన్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి గ్యాస్ టెంపరేచర్ సెన్సార్, ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్. ఇప్పుడు చూపిస్తాను. సైలెన్సర్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ మీద ఒకటి వస్తుంది. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ మీద బ్లాక్ కలర్ ఈ చిన్న పైప్ ఉంది కదా సన్నది, దాన్ని ఇప్పుడు మనం డిస్కనెక్ట్ చేద్దాం. ఈ పైపు సైలెన్సర్ మీదుగా వచ్చిన సన్న గొట్టం లాంటిది, దానికి వచ్చిన వైరు, దానికి ఒక కప్లర్ వస్తుంది. ఆ కప్లర్ని మనం జాగ్రత్తగా ఒకసారి తీసి చూపిద్దాము. ఎందుకంటే ఈ కప్లరు ఎగ్జాంపుల్గా ఈ కప్లరే ఊడింది అనుకోండి, రన్నింగ్లో ఊడడం కానీ వైర్ కట్ అయిపోవడం కానీ సంథింగ్ ఏదో ఒకటి జరిగింది, ప్రాబ్లం అనేది వస్తుంది ఏ బండి అయినా కానీ. అలాంటి సమయంలో మనకి ఈ మొబైల్ ద్వారా ఎలా చూడొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంజన్ రన్నింగ్లోనే ఉంది. ఇంజన్ రన్నింగ్లో కప్లర్ ఊడదీస్తున్నాం మనం. సో కప్లర్ తీసిన వెంటనే మనకి ఇక్కడ ఎంఐఎల్ లైట్, డాష్ బోర్డ్ మీద ఎంఐఎల్ ఉంటుంది. ఎంఐఎల్ ల్యాంప్ ఏదైతే ఉందో, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్, అంటే ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగితే ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుంది చూడండి. అంటే ఇక్కడ తీయంగానే ఇక్కడ ఎంఐఎల్ లైట్ ఏమైంది, మనకు ఆన్ అయ్యింది. సో మనకి డ్రైవర్కి తెలిసిద్ది, మనం సర్వీస్ చేసే వాళ్ళకి తెలిసిద్ది ఏదో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఈ యాప్ ద్వారా ఎలా చూడొచ్చో చూద్దాం. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ యాప్లోకి వెళ్ళి బ్యాక్ సెలెక్ట్ చేసి రీడ్ డిటిసి అని ఉంది కదా, డయాగ్నోస్టిక్స్, రీడ్ డిటిసిలోకి వెళ్తే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చూశారు కదా, ఇప్పుడు ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ సర్క్యూట్ హై బ్యాంక్ 1 సెన్సార్ 1 అంటే ఏదో వైరింగ్లో ప్రాబ్లం ఉంది. ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్కి సంబంధించిన వైరింగ్ ఏదైతే ఉందో ఆ కప్లర్ దగ్గర నుండి వచ్చిన వైర్లో ఏదో ఒక ప్రాబ్లం రావడం వల్ల ఈ కోడ్ అనేది మనకు కనబడుతుంది. సో మనం డైరెక్ట్గా ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ దగ్గర మనం చెక్ చేసుకోవాలి వెళ్ళి బండి దగ్గర. అలా చెక్ చేసినప్పుడు మనకి కప్లర్ ఊడింది లేదా వైర్ కట్ అయిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే, వైర్ కట్ అయితే వైర్ ఏమైనా జాయింట్ కానీ రీప్లేస్మెంట్ చేయడము, జాయింట్ మార్చడము, లేదా కప్లర్ ఊడితే కప్లర్ని మళ్ళీ తీసి పెట్టడము. సో ఇప్పుడు మనం కప్లర్ని తీసి పెడుతున్నాము. అంటే కప్లర్ ఊడింది అనుకున్నాము, కప్లర్ని ఇప్పుడు పెట్టాము. కప్లర్ని పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో, మనం ప్రాబ్లమ్ని వెహికల్లో రెక్టిఫై చేసిన తర్వాత, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసిన తర్వాతనే మనం ఇక్కడ డిలీట్ చేయాలి ఈ కోడ్ అనేది. వెహికల్ ఇంజన్ ఆఫ్లో ఉండాలి. ఇంజన్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ రీడ్ కోడ్ అనేది డిలీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ కోడ్ని ఎరేస్ చేద్దాము. మనం ఇప్పుడు ఎంఐఎల్ లైట్ కండిషన్ చూడండి. ఆన్లోనే ఉంది కదా, ప్రాబ్లం ఇంకా పోలేదు. సో ప్రాబ్లం పోనప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి రీడ్ కోడ్స్లో నో కోడ్స్ రాగానే ఆఫ్ అయిపోయింది చూసారా. అలాగా ఇప్పుడు మనం ఎరేస్ చేసాము, ఈ కోడ్ని అయితే ఎరేస్ చేసాము. సో ఇలాగా చేయాలి అన్నమాట. రిఫ్రెష్ కొట్టినా కానీ ఏ కోడ్ అనేది కనబడదు. థ్యాంక్ యూ.